ఒకడే రుద్రుడు సకలం వితడే, ఇక రెండవ వారెవరు లేరు. ఒకడే రుద్రుడు సకలం వితడే, ఇక రెండవ వారెవరు లేరు. శివభక్తిలో అతి సామాన్యుల నుంచి అసామాన్యుల వరకు ఎన్ని రకాలు ఉన్నారో చూపించాలని ప్రయత్నం ఇక్కడ చెప్పుకుంటున్నాం. పైగా అతి సామాన్యుల భక్తే ఎక్కువ ప్రధానంగా చెప్పుకుందాం. ఎందుకంటే మనం అతి సామాన్యం అనుకుంటే సంతోషం, అంటే మనకు కూడా ఒక ధైర్యం ఉంటుంది, మనం కూడా ఈ మార్గంలోకి వెళ్ళవచ్చు అనేటువంటిది. అందుకే శివభక్తిలో బాలురున్నారు, వృద్ధులున్నారు, పండితులున్నారు, పామరులున్నారు, దేవతలున్నారు, రాక్షసులున్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. అందరినీ అనుగ్రహించాడు. ఇంకా గట్టిగా మాట్లాడితే క్రిమికీటకాలకు కూడా మోక్షం ఇచ్చిన దేవుడు ఆయన. ఎక్కడ కనబడదు ఇలాంటిది. ఇక జంతువులకి వాటికి ఇచ్చాడంటే ఎలాగో ఉన్నది, క్రిమికీటకాలకు కూడా ఇచ్చాడండి. సాలెపురుగు, పాము, ఏనుగు కూడా మోక్షం పొందిపోయాయి. ఇందులో ఏనుగు మోక్షం పొందడం అనేది విష్ణు కథలో కూడా కనబడుతుంది. అయితే ఆ ఏనుగు అంటే గజేంద్ర మోక్షం, ఆ ఏనుగు మాత్రం భూమికి సంబంధించింది కాదు. అది త్రికూటాద్రి అని క్షీరసాగర మధ్యంలో ఉన్నటువంటి ద్వీపంలో ఉన్నటువంటి పర్వతం ప్రాంతంలో ఉన్న ఏనుగు అది. కానీ శివుడు మోక్షం ఇచ్చిన ఏనుగు మాత్రం మన తెలుగు అడవిలో ఉన్నది, అక్కడి నుంచి మోక్షం పొందిపోయింది అది. కనుకనే మనస్సు భగవంతుని మీద పెట్టడమే భక్తి, వాడు ఎవడైనా కానీ. అందుకే శంకరులు ఒక మాట అంటారు, నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం అన్నారు. నన్ను నరుడుగా పుట్టించు, దేవతగా పుట్టించు, కీటకంగా పుట్టించు, ఏనుగ్గా పుట్టించు, దోమగా పుట్టించు, ఎలా పుట్టించినా నాకు పర్వాలేదు, మనస్సు నీ మీద ఉండే జన్మ ఇవ్వు చాలన్నాడు. అదండి ధైర్యం. ఆ కారణం చేత మనస్సును మహాదేవుడి మీద పెట్టగలిగేటువంటి చిత్తవృత్తి కానీ ఉంటే అది ఎలాంటి ఉపాధి అయినా అదే ధన్యము అనే మాట రాగానే భగవద్భక్తికి ఏ ఉపాధి అయినా అర్హమే అనేటువంటి విషయం మనకు తెలుస్తున్నది. అందుకు ముఖ్యంగా శివభక్తి వైభవాన్ని వివిధ పురాణాల్లో వివిధ రకాలుగా చెప్పారు. చరిత్రలో కూడా ఉన్నాయి, కావ్యాల్లో కూడా ఉన్నాయి. ఈ పురాణాల్లోంచి, చరిత్రల్లోంచి, కావ్యాల్లోంచి ఏరుకొచ్చి శివభక్తుల గాథల్లో కొన్ని మాత్రం మనం 5 రోజుల్లో ప్రస్తావన చేసుకుంటున్నాం. స్కాంద పురాణంలో, మహాభారతంలో, శివపురాణంలో ఇత్యాది గ్రంథాల్లో ఉన్నాయి. మహాభారతంలో మాట ఉన్నది, కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు ఈ మాట. కీటపక్షి పతంగానాం తిరశ్చామపి కేశవ మహాదేవ ప్రపన్నానాం నభయం విద్యతే క్వచిత్. కృష్ణుడు చెప్తున్న మాట అండి, పాండవులతో చెప్తున్నాడు ఈ మాట. ఏమనంటే కీట పక్షి పతంగానాం, తెలుస్తూనే ఉంది కదా, పురుగులు కానీ పక్షులు కానీ ఇంకా ఇతర జంతువులు కానీ. తిరశ్చాం అంటే అడ్డగా పెరిగేవని అర్థం. అడ్డగా పెరిగేవంటే జంతువులు, నిలువుగా పెరిగేవాడు మనిషి, అడ్డగా పెరిగేవి జంతువులు. కనుక తిరియక్కులు అంటారు వాటిని. కనుక తిరశ్చామపి వీళ్ళందరికీ, వీళ్ళు ఎవరైనా పురుగులైనా జంతువులైనా మానవులైనా ఎవరైనా మహాదేవ ప్రపన్నానాం అంటే మహాదేవుడిని శరణు వేడినటువంటి వారు ఎవరైనా సరే నా భయం విద్యతే క్వచిత్, వాళ్ళకి భయం ఉండదు పో అని చెప్పాడు. ఇది కృష్ణుడి నోటి మాట. ఏవమేవ మహాదేవం భక్తాయే మానవా భువి నతే సంసారవశగా ఇతి మే నిశ్చితామతి. ఇతి మే నిశ్చితామతి అంటే నేను కన్ఫర్మ్ చేసి చెప్తున్నటువంటిది అని. నేను బాగా ఆలోచించి చెప్తున్న మాట ఏమిటి అంటే, మహాదేవ భక్తుడైనటువంటి వాడు ఎవడో వాడు మళ్ళీ సంసార బంధనంలో పడడు. అది కనుక అంత హామీ ఇచ్చాడండి. ఒక్కసారి ఆయన వైపు తిరిగిన వాడు మరి పతనం కాడు. అందుకే శివపురాణంలో ఒక మాట ఉన్నది, దరిద్రము, భయము, దుఃఖము, శత్రుబాధ, 4 చూడండి, 4 కష్టాలు. కనుక కష్టాలు ఎక్కువ అంటుంటే కొంచెం భయం పుడుతుంది. సింపుల్గా చేసి 4 చెప్పాడు ఇక్కడ. ఏమిటి? దరిద్రము, దుఃఖము, భయము, శత్రుబాధ. ఈ 4 ఎంతవరకు ఉంటాయండి అని ఒక ప్రశ్న. అంటే శివారాధన ప్రారంభించే వరకు ఉంటాయని చెప్పాడు ఇక్కడ. అంతే. అవి ఎంతవరకు ఉంటుంటే భగవంతుడిని ఆరాధించడం వరకేట. ఆరాధించడం మొదలెట్టిన దగ్గర నుంచి నీ ఆరాధనలో ఉన్న తీవ్రత బట్టి అవి తగ్గడం మొదలు పెడుతుంటాయట. కానీ ఎంతో కొంత తప్పకుండా. పైగా ఇంకోటి ఏంటంటే, మనం ఎన్నో పనులు చేస్తాం, ఒక మందు వేసుకుంటాం, పని చేయలేదండి అనొచ్చు. కానీ శివభక్తి మొదలుపెట్టాం, పని చేయలేదండి అనలేం. ఎందుకంటే శివభక్తి సత్యం. సత్యం అంటే వ్యర్థము కానిది, అది వ్యర్థం కాదది, తప్పకుండా ఫలిస్తుంది. నువ్వు కొద్ది ప్రయత్నం చేస్తే అని ఇంకా పైకి లాగుతూ ఉంటాడు. అందుకు నువ్వు చెయ్యెత్తు అని చేయూత ఇస్తాడు, ఇచ్చి లాగుతాడు. అది ధైర్యం మనకి. అందుకే ఒక్కసారి శివుడి వైపు తిరిగితే మరి యముడి వైపు తిరగంటే మనం ఇక్కడ. యముడంటే యాతనలకు దేవుడు అనుకుందాం, మరి వాడికి యాతన లేదు. అందుకు గట్టి ధైర్యం కూడా చెప్పుకోవాలంటే తవస్మాకం తవస్మసి, వేదంలో మంత్రం అండి.
వేదంలోనే భక్తి గురించి చెప్పారు. ఇది చూడండి, తవస్మాకం తవస్మసి, మేము నీవారము నువ్వు మావాడవు, త్వమస్మసి, నువ్వు మావాడవు నేను నీవారం. ఎంత చక్కటి మాట. నువ్వు నా వాడవు నేను నీ వాడను. భక్తి అంటే ఇంతేనండి. ఇలా లోకంలో ఎందరి వాడివి నువ్వు బోల్డ్ చెప్తాం. ఫలానా వాళ్ళకి భర్తని, ఫలానా వాళ్ళకి భార్యని, లేదా ఫలానా వాళ్ళకి తల్లిని, ఫలానా వాళ్ళకి తండ్రిని, ఫలానా వాళ్ళకి పిల్లల్ని, అబ్బో ఫలానా వాళ్ళకి స్నేహితుడిని, ఫలానా వాడికి శత్రువుని. అది కూడా లింకే. కనుక మమ్మల్నితో మనం ఎన్ని విభజించుకున్నాం, ఇన్ని చెప్పాం. కానీ నేను శివుడి వాడను అని చెప్పామా, నేను భగవంతుని వాడిని అని చెప్పామా? ఎప్పుడైనా ఆలోచించుకోండి. ఎప్పుడైనా నేను భగవంతుని వాడిని అని అనగలిగామా? భగవంతుడు నావాడు ఇది అనగలిగామా? ఒక్కసారి అలా అంటే చాలు, వాడిని వదలనన్నాడు. ఒక్కసారి అనట్లేదు ఇక్కడ మనం. ఎవరన్నారు ఈ మాట? ఒక్కసారి అంటే వదలనన్నాడు. కానీ ఒక్కసారి అనట్లేదు మనం. ఒక్కసారి అన్నాడండి, నేను నీ వాడను అని. ఇంకో వదలలేవాడిని. పట్టం కట్టేశాడు విభీషణుడికి రామచంద్రమూర్తి. అది చేశాడు. ఒక్కసారి అన్నాడు, బతుకు మొత్తం మీద విభీషణుడు ఒక్కసారి అన్నాడు, ఏమని? నీ నా వాడను అన్నాడు. నేను నీ వాడను నువ్వు నా వాడవు అన్నాడు ఒక్కసారి. అంటే వాడికి అభయం ఇవ్వచ్చా లేదని పెద్ద మీటింగ్ పెట్టాడు ఆయన. అందరూ చెప్పారు ఇవ్వద్దని, నేను ఇస్తానన్నాడు ఆయన. ఇంకా ఎప్పుడో వచ్చాడు, కొంచెం టెస్ట్ చేయొద్దా? ఎప్పుడు వచ్చాడు, ఎప్పుడు వచ్చినా ఒక్కసారి అన్నాడు. ఒక్కసారి అన్నా చాలు. ఏం 10 మార్లు అన్నారండి? కొంతమంది దగ్గర పనులు చెప్పేటప్పటికి ఎప్పటికీ జరగవు. ఏంటంటే మీరు ఒక్కసారి చెప్పారు కదండి అంటుంటాడు. అంటే వాడి దగ్గర 10 మార్లు చెప్పాలన్నమాట. ఇది ఒక కర్మ మనకి. ఒక్కసారి చెప్పినా అదేదో అంటాం, నేను ఒక్కసారి చెప్తే 1000 సార్లు చెప్పినట్టు. అలా ఉంటూ ఉంటే ఒక్కసారైనా మనం చెప్తే భగవంతుని మాత్రమే 1000 సార్లు చెప్పినట్టు తీసుకుంటాడు. ఇంకెవ్వడు తీసుకోడు లోకంలో. గుర్తుపెట్టుకోడు. బతిమాలన 1,00,000 సార్లు చెప్పినా నమ్మడు లోకంలో. కానీ భగవంతుని మాత్రం పిచ్చి ఆయన. ఒక్కసారి చెప్తే అవునేమో అని ప్రేమించేస్తాడు ఆయన. ఎందుకో తెలుసా? ఆయన ప్రేమ తప్ప మరొకటి లేదు ఆయన దగ్గర. ఆయన దగ్గర ప్రేమ తప్ప మరో సబ్జెక్ట్ లేదు. ఎవరి దగ్గర ప్రేమ తప్ప మరొక సబ్జెక్ట్ లేదో వాడికి ప్రేమ అనే సబ్జెక్ట్ తగిలితే స్పందించిపోతాడండి. వాడుకున్న స్వభావం అది. అందుకే శివుడు అంటే ప్రేమస్వరూపుడు. ప్రేమస్వరూపుడు అన్బే శివం. మీరు తమిళనాడు ఆలయాలకు వెళ్తే పైన తమిళ భాషలో రాసి ఉంటుంది అన్బే శివం అని. అన్బే శివం అంటే ప్రేమయే శివుడు. ఆయనకి ఏమిటండి, ఆయన శరీరం మొత్తం ప్రేమే. ప్రేమ తప్ప మరి ఎలిమెంట్ లేదు ఆయనలో. అసలు ఆయనకు శరీరమే లేదు. తెలుసు కదా, శివుడికి శరీరం ఉందా? మరి శరీరం ఎందుకు ధరించాడు? మన మీద ప్రేమతో ఆయన రూపం ధరించి మనల్ని అనుగ్రహిస్తున్నాడు. కనుక ప్రేమ తప్ప శివుడికి మరొకట్లేదు. అందుకే ఆవిడ కాసింత ప్రేమ చూపించడం వెంటనే కరిగిపోతాడు. అందుకే ఎప్పుడు భిక్షాపత్ర పెట్టుకు తిరుగుతూ ఉంటాడట. ఆయనకేం కొదవండి అంటే ప్రేమ ఈరా బాబు, ప్రేమ ఈరా బాబు అంటాడు. ఆయన ప్రేమ తప్ప మరొకటి కాదు. ఆయన దగ్గర ఉన్నది ప్రేమ. ఆయనకు ప్రేమ చూపిస్తే పరవశించిపోతాడు, ఇంకేం అక్కర్లేదు. అందుకే ప్రేమతో ఆశ్రయించడమే భక్తి, విభజించుకోవడం భక్తి. ఏంటి విభజించుకోవడం? నేను శివుడి వాడను అన్నాను ఒక్కసారి. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ అన్నాడు రామచంద్రమూర్తి. ఒక్కసారి సకృదేవ, ఒక్కసారి మాత్రమే. మళ్ళీ అదొకటి, ఒక్కసారి మాత్రమే వచ్చి నేను నీ వాడను అని అంటే తవాస్మి, తవ అస్మి, నేను నీ వాడను అంటే వాడు ఎలాంటి వాడైనా ఎటువంటి దాని నుండైనా వాడికి రక్షణనిస్తాను. ఆయన రెడీ. ఆలస్యం మనది. ఎందుకంటే ఒక్కసారి కూడా ఆయన వాడను ధైర్యంగా అనగలిగేమా ఆలోచిస్తే. అలా ఒక్కసారి అంటే, ఆ ఒక్కసారి మనసారా అంటే ఆయన మరి వదలడండి. అప్పుడప్పుడు నువ్వు జారిపోయి ఇంకెటో పోతున్నా చూస్తూ ఉంటాడు, మళ్ళీ లాక్కుంటాడు. అది ఒక్కసారిగానే పెడితే మరి దారి తప్పనివ్వడు, నీ దారిలో అడుగడుగున ఉంటాడు. దారి తప్పనివ్వడు, దారిలో అడుగడుగున ఉంటాడనే సబ్జెక్ట్ ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. తెలుసుకుంటే చాలు. ఎందుకంటే ప్రతివాడికో భయం, ఎక్కడికి వెళ్ళినా మనకి క్షేమంగా వస్తానా లేదా అని. ఈ రోజుల్లో మరీ భయం. కానీ ఏ దారిలో పోతే ఏం ముంచుకొస్తుందో మనకు తెలియదు. పూర్వం రోజుల్లో అయితే ఈ రోడ్లు అవన్నీ డెవలప్ కాలేదు కనుక అప్పుడు ఒక రకమైన భయాలు ఉండేవి, ఏ జంతువు మీద పడుతుందో అని. ఇవన్నీ డెవలప్ అయ్యాక మరొక రకం భయాలు పుట్టాయి. రోడ్డు మీదకి వెళ్తే మళ్ళీ క్షేమంగా వెహికల్లో వెళ్ళినా అంతే, నడిచి వెళ్ళినా అంతే, ఏం ముంచుకొస్తుందో తెలియదు. కనుక ఎప్పుడు కూడా మనం దారిలో భగవంతుడు కాపాడితే బాగుండు అని అనుకుంటూ ఉంటాం. ఇలా దారిలో కాపాడే దేవుడు ఒకడు ఉన్నాడు, వాడి గురించి మనం చెప్పుకుందాం. ఇవాళ విషయం అదే. మొత్తానికి ఆ భగవంతుడిని నమ్మి ఆయన వైపు ఒక్కసారి వెళ్ళి తర్వాత మనం ఎటుపోతూ ఉన్నా అని గమనించుకుని మళ్ళీ తెచ్చుకుంటాట. అది ఒక ధైర్యం. అందుకే భక్తిలో ధైర్యం ఎక్కువ ఉండాలి. ఆయన ఉన్నాడు నాకేమిటి అనేటువంటి ధైర్యం అది ఉంటే తప్పకుండా ఆయన కాపాడుకుంటాడు. అలాంటి ఆ భక్తి వైభవంలో ఉండవలసిన ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే శివో గురు, శివో దేవ, శివో బంధు శరీరిణాం. ఇది మనకు చెప్తుంది స్కాంద పురాణంలో అద్భుతమైన మాట. శివుడే గురువు, శివుడే దేవుడు, శివుడే బంధువు. ఎవరికి? అనుకున్నవాడికి. అనుకున్నవాడికి కాదు, అందరికీను.
అందరికీ నిజమైన బంధువు అతడు, నిజమైన గురువు అతడు, నిజమైన దేవుడు అతడు. అయినా అనుకున్నవాడు తెలుసుకుంటున్నాడు, అనుకోనివాడు ఉన్నవాడిని గ్రహించట్లేదు. ఇదే తేడా. కనుకనే మనం కాని వాళ్ళని అనుకోవడం అలవాటైపోయింది. అదే అయిన వాడిని అదే అనుకుంటే తప్పేమిటి చెప్పండి? సృష్టిలో వీడు నా బంధువు, వీడు నా దేవుడు, వీడు నా గురువు అని అందరిని అనుకుంటుంటాం. ఎవరిని అనుకుంటాం? ఎవడ అవసరం వస్తే వాడిని. లోకంలో ఇది సహజం. కానీ ఎవడు నిజంగా గురువై బంధువై ఉన్నాడు వాడిని అనుకుంటే ఎంత బాగుంటుంది. అందుకు సర్వశరీరులకు ఎవడు బంధువై గురువై దేవుడై ఉన్నాడో వాడు శివ ఆత్మ శివో జీవ శివాదన్యం నకించన. శివుడే మన ఆత్మ, బంధువు గురువే కాదండి, ఆఖరికి నువ్వై ఉన్నావు. సృష్టిలో అందరికంటే ప్రేమ నా మీద నాకే. నేనై ఉన్నవాడే అతడు అంతదాకా చూపించాడు. అంతేకాదు సా జిహ్వాయా శివం స్తౌతి. ఇక్కడ శివభక్తి అంటే ఇంతే సింపుల్. నాలికుందిగా మనకి. శివభక్తి కోసం ఎక్కడి నుంచో వస్తువులు తెచ్చుకోక్కర్లేదట, ఉన్నవి వాడుకుంటే చాలట. సా జిహ్వా యా శివం స్తౌతి తన్మనో ఝాయతే శివం తౌ కర్ణౌ తత్కథాలోలౌ తౌ హస్తౌ తస్య పూజకౌ తే నేత్రే పశ్యత పూజాం తచ్చిరః ప్రణత శివే తౌ పాదౌ యౌ శివక్షేత్రం భక్త్యా పర్యటత సదా. ఈ శ్లోకం చదువుతుంటేనే అర్థమైపోతుంది. అది సంస్కృతం గొప్పతనం. చదవడం చేతనవ్వాలి. మరి రాముని తోక పెవరుండిట్లని అనే వాక్యం అలాగే చదివితే ఎప్పటికీ అర్థం కాదు. విభజించుకు చదివితే అదేనా అర్థమవుతుంది. కనుక ఎలా చదవాలి తెలిస్తే ప్రతిదీ తెలుస్తుంది. ఇప్పుడు ఇంత సులభమైపోయింది కదా. సా జిహ్వా యా శివం స్తోతి. ఎవడి నాలుక నిజమైన నాలుక అంటే ఎవడి నాలుకతో శివుణ్ణి స్తుతించాడో వాడి నాలుకే నాలుక. ఎవడిదయ్యా మనస్సు అంటే ఏ మనస్సు శివుణ్ణి ధ్యానిస్తోందో అదే మనస్సు. ఎవరి చెవులంటే ఎవరి చెవులు శివకథలు వినాలి అని లోలుపత్వం ఆసక్తి కలుగుతాయో అవి చెవులు. తౌ హస్తౌ తస్య పూజకం. ఎవరివయ్యా చేతులు అంటే అని పూజించేవాడివే చేతులు. అందుకే పోతన గారు కూడా చేతులారంగ శివుని పూజింపడేని అన్నాడు. తే నేత్రే పశ్యత పూజ. మన శివ పూజ చేయొచ్చు, మానేయవచ్చు. కానీ ఒకడు పూజ చేస్తుంటే కళ్ళతో చూడడం కళ్ళకు పుణ్యం ఏంటండి. అందుకే శివ పూజని చూసిన వాడు ధన్యుడు. అందుకే శివ పూజ చూడడం, పైగా పూజ చేయబడిన శివుణ్ణి చూడడం, ఇది కూడా కంటికి పుణ్యంట. అందుకే మన ఆలయాలకు వెళ్ళి మనం ప్రత్యేకించి పూజలు చేయలేకపోయినా పూజింపబడిన శివుణ్ణి చూసిన గొప్ప విశేషం. ప్రాతర్లింగముమాపతేరహరహ సందర్శనం స్వర్గదం మధ్యాహ్నే హయమేధతుల్య ఫలదం సాయంతనే మోక్షదం. ఏ సమయంలో చూస్తే ఏమొస్తుందో శంకరాచార్య వారు చెప్తున్నారు. ప్రాతకాలంలో చూస్తేట స్వర్గం వస్తుందట. ఎవడ చూడొచ్చాడు? స్వర్గం అంటే అర్థం ఏంటంటే దుఃఖము లేని స్థితి. అంతేకాదు స్వర్గం అంటే అదేదో లోకం అనుకోవద్దు, లేదని అనుకోవద్దు. ఎందుకంటే మనకు ఇప్పుడేమిటి అని అడుగుతాం కనుక నేను ఈ మాట చెప్తున్నాను. స్వర్గము అంటే దుఃఖము లేని స్థితి. ప్రాతకాలంలో చూస్తుంది. ప్రాతలింగముమాపతే అహరహ సందర్శనం. ప్రతిరోజు ప్రాతకాలంలో అర్చింపబడిన శివలింగాన్ని చూస్తే స్వర్గం లభిస్తున్నది. మధ్యాహ్నం చూస్తే యజ్ఞములు చేసిన ఫలితం లభిస్తున్నది. సాయంకాలం చూస్తే మోక్షం లభిస్తుంది అని ముప్పూటల శివదర్శన ఫలాన్ని చెప్పారు ఇక్కడ. పైగా తచ్చిర ప్రణత శివే. ఎవడదయ్యా శిరస్సు అంటే శివుడికి దండం పెట్టేవాడి శిరస్సే శిరస్సు. తౌ పాదౌ యౌ శివక్షేత్రం భక్త్యా పర్యటత సదా. ఎవరి పాదములు శివక్షేత్రములు తిరుగుతాయో వాడి పాదాలే పాదాలు. ఇదంతా కమలాక్షుడు నర్చించు కర్మలు పద్యం గుర్తొచ్చిందా లేదా? అక్కడ కమలాక్షుడు, ఇక్కడ త్రినేత్రుడు, అంతే తేడా తప్ప భక్తి అంటే మాత్రం ఇదే సబ్జెక్ట్ అండి. భక్తికి డెఫినేషన్ ముందు చెప్తున్నాను. భక్తికి డెఫినేషన్ ఏంటంటే నీకున్న ఉపకరణాలన్నీ శివుడికి వినియోగించడమే భక్తి. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012223333.